మహాభారతం గురించి మనకు తెలుసు కదా. అందులో కుట్రలకు కుతంత్రాలకు అస్సలు కొదవే ఉండదు. కాని వాటన్నింటిలోకి ఒకటి మాత్రం చాలా భయంకరమైనది, పక్కా ప్లానింగ్తో అమలు చేయాలనుకున్నది. అదే లక్కా ఇంటి కుట్ర. ఇది కేవలం ఒక హత్య ప్రయత్నం గురించిన కథ కాదు. ఇది మోసం, అద్భుతమైన సర్వైవల్ స్ట్రాటజీ, రాబోయే మహాసంగ్రామానికి అసలు సిసలైన నాంది పలికిన ఒక కీలకమైన ఘట్టం. పదండి, ఈ థ్రిల్లర్ కథలోకి వెళ్ళిపోదాం. చూసారా ఈ మాటలు? ఇవి అన్నది ఎవరో కాదు, పాండవుల శ్రేయోభిలాషి అయిన విదురుడు. అది కూడా ఎక్కడ చెప్పారో తెలుసా? శత్రువులతో నిండిన నిండు సభలో. ఇది కేవలమో హెచ్చరిక కాదు, వాళ్ల ప్రాణాల్ని కాపాడే ఒకే ఒక్క క్లూ అనమాట. ఈ మాటలతోనే అసలు కథ, ఆ గూఢచర్యం, ఆ ప్రమాదకరమైన వాతావరణం మొదలైంది. సరే, ఈ ఉత్కంఠభరితమైన కథలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి క్విక్గా చూద్దాం. ముందుగా అసలీ కుట్రకు పునాది ఎలా పడింది, తర్వాత విదురుడి హెచ్చరిక ఎలా అందింది, ఆ హెచ్చరికతో పాండవులు సురంగం రహస్యాన్ని ఎలా ఛేదించారు, ఆ తర్వాత అగ్ని నుండి ఎలా తప్పించుకున్నారు, చివరిగా వాళ్ళు చనిపోయారన్న వార్త ఎలా వ్యాపించిందో చూద్దాం. సో ఇక మొదటి అంకంలోకి వెళ్ళిపోదాం. కుట్ర పునాది. పాండవులంటే దుర్యోధనుడికి కళ్లలో నిప్పులు పోసుకున్నట్టుండేది. వాళ్ల ప్రజాదరణ చూసి అస్సలు తట్టుకోలేకపోయాడు. అందుకే వాళ్లని శాశ్వతంగా ఎవరికీ ఏ చిన్న అనుమానం కూడా రాకుండా అంతం చెయ్యాలని ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. చూడ్డానికి ఒక యాక్సిడెంట్లా కనిపించాలి, కాని అది ఒక పక్కా ప్లాన్డ్ మర్డర్. అసలీ కుట్ర వెనుక ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరు? ఫస్ట్, కౌరవ యువరాజు దుర్యోధనుడు. ఇతనే మాస్టర్ మైండ్. అతనికి ఈ పనిలో సాయం చేసింది పురోచనుడు అనే ఒక మంత్రి. వారణావతం అనే ఊరిలో శివుని ఉత్సవం అనే ఒక మంచి సాకు చెప్పి పాండవులను అక్కడికి పంపించారు. అంతా ఒక విషాదకరమైన ప్రమాదంలా కనిపించాలని వాళ్ల ప్లాన్. అసలు ఆ భవనం ఒక ఇల్లే కాదు, అదొక మృత్యుశాల. చూట్టానికి అందంగా కనిపించే ఒక డెత్ ట్రాప్ అన్నమాట. ఒక్కొక్క మెటీరియల్ వెనుక ఎంత భయంకరమైన ప్లానుందో చూడండి. గోడలకు లక్క పూశారు, అంటే ఒక్క నిప్పురవ్వ చాలు. కలపనంతా నెయ్యిలో నానబెట్టారు, అంటే మంటలు ఇంకా ఎక్కువసేపు మండుతాయి. జనపనార, రెజిన్, ఆయిల్ ఇలా ప్రతిదీ వాడారు, అంటే ఒక్కసారి నిప్పంటుకుందంటే ఇక ఎవ్వరూ బయటపడే ఛాన్సే ఉండకూడదు. క్షణాల్లో అంతా బూడిదైపోవాలి. సరే, ఒకవైపు ఈ డెత్ ట్రాప్ రెడీ అవుతోంది. కాని మరోవైపు ఏం జరిగిందంటే, గోడలక్కూడా చెవులుంటాయని ఊరికే అన్లేదు. ఒక చాలా కీలకమైన హెచ్చరిక రహస్యంగా పాండవుల వైపు ప్రయాణిస్తోంది. అయితే విదురుడు ఈ మెసేజ్ని ఎలా పంపాడు? డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా? అస్సలు కుదరదు. ఎందుకంటే చుట్టూ దుర్యోధనుడి గూఢచారులే. చిన్న మాట బయటకొచ్చినా పనైపోయినట్టే. అందుకే ఆయన ఒక కోడ్ లాంగ్వేజ్ లాంటి మ్లేచ్ఛ భాషను వాడాడు. అది వాళ్లకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. ఎంత తెలివి కదా! విదురుడు చెప్పిన ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. కాలిపోతున్న అడవి అంటే లక్క ఇల్లు, సింపుల్. ఎలుకలు అంటే పాండవులు. మరి కలుగు? అదే భూగర్భంలోంచి తప్పించుకునే దారి. ఇంతకంటే పర్ఫెక్ట్గా, ఇంతకంటే సీక్రెట్గా ఒక ప్రాణరక్షక సందేశాన్ని ఎలా ఇవ్వగలరు చెప్పండి? సరి, వార్నింగ్ అయితే వచ్చేసింది. మరి పాండవులు ఏం చేశారు? భయపడిపోయారా? లేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇక్కడే వాళ్ళు విక్టమ్స్లా కాకుండా ఫైటర్స్లా మారారు. ఈ డెడ్లీ చెస్ గేమ్లో వాళ్లు కూడా ఎదురు ఎత్తు వేశారు. అంతేకాదు, విదురుడు కేవలం వార్నింగ్ ఇచ్చి ఊరుకోలేదు, హెల్ప్ కూడా పంపాడు. సురంగాలు తవ్వడంలో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తిని సీక్రెట్గా పాండవుల దగ్గరికి పంపించాడు. అతను వచ్చి, మీ ఎస్కేప్ రూట్ నిర్మించడానికి నేనొచ్చాను అని ధర్మరాజుతో చెప్పాడు. ఒక్కసారి ఊహించుకోండి, పైన పురోచనుడు పాండవుల్ని గమనిస్తున్నాడు. కాని వాళ్ల కాళ్ల కింద అతనికి తెలియకుండానే నెలల తరబడి ఒక సురంగం, ఒక ఎస్కేప్ రూట్ తయారవుతోంది. అంటే ఎంత ఓపిక, ఎంత ప్లానింగ్ ఉండాలి! శత్రువు ఇంట్లోనే ఉంటూ వాడికే తెలియకుండా తమను తాము కాపాడుకున్నారు. సో వాళ్ల స్ట్రాటజీలో 4 మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. 1, పురోచనుడిని పూర్తిగా నమ్మినట్టు నటించటం. 2, రాత్రి పగలు తేడా లేకుండా అలర్ట్గా ఉండటం. 3, సీక్రెట్గా సురంగం పని పూర్తి చేయడం. ఇక 4ది, అన్నిటికంటే ముఖ్యమైనది, కరెక్ట్ టైం కోసం ఓపికగా వెయిట్ చేయడం. ఇక
ఆ రోజు రానే వచ్చింది. నెలల తరబడి ఎదురుచూపులు ముగిశాయి. యాక్షన్ టైం. పగ తీర్చుకోవాల్సిన క్షణం వచ్చేసింది. వాళ్ల ప్లాన్లో భాగంగా కుంతీదేవి ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఒక పెద్ద విందు ఏర్పాటు చేసింది. దాని ముఖ్య ఉద్దేశమేంటంటే పురోచనుడిని, అతని మనుషుల్ని ఫుల్లుగా తాగించి వాళ్లని పరధ్యానంలో పడేయడం. టైం మిడ్నైట్. గెస్ట్లందరూ వెళ్ళిపోయారు. కుట్ర పన్నిన పురోచనుడు ఫుల్లుగా తాగి గాఢ నిద్రలో ఉన్నాడు. అంతా సైలెంట్. కాని ఇది తుఫానుకు ముందుండే నిశ్శబ్దం. ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. పురోచనుడు నిప్పు పెట్టకముందే భీముడే ఆ పని పూర్తి చేశాడు. అది ఎలా? కుట్ర పన్నిన వాడి గదికే మొదట నిప్పు పెట్టాడు. అంటే వాడి ఉచ్చులో వాడినే బలి చేశాడన్నమాట. ఒకవైపు ఆ లక్క ఇల్లు భగభగమండుతోంది. మరోవైపు పాండవులు కుంతీదేవితో సహా సేఫ్గా సురంగంలోకి వెళ్ళిపోయారు. బయట ప్రపంచానికి వాళ్ల కథ ముగిసిపోయినట్టు కనిపించినా వాళ్లు మాత్రం ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేశారు. ఓకే, వాళ్లు తప్పించుకున్నారు. కాని ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు. అసలైన చివరి స్టెప్ ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే తాము చనిపోయామని ప్రపంచం మొత్తాన్ని నమ్మించడం. ఆ కాలిపోయిన భవనం బూడిదలో ఒక స్త్రీ, 5 పురుషుల శవాలు దొరికాయి. పాపం, ఆ విందుకు వచ్చిన ఒక నిషాద స్త్రీ, ఆమె 5 కొడుకులు ఆ మంటల్లో చిక్కుకుని చనిపోయారు. వాళ్ల దురదృష్టం పాండవుల ప్లాన్ సక్సెస్ అవడానికి కారణమైంది. ప్రపంచం మొత్తం వాళ్లే కుంతి, పాండవులు అనుకున్నారు. ఒకవైపు హస్తినాపురంలో కౌరవుల సంబరాలు, అడ్డు తొలగిపోయింది అని పండగ చేసుకుంటున్నారు. మరోవైపు అడవుల్లో పాండవులు ప్రాణాలతో బయటపడి మళ్లీ బలం పుంజుకోవడానికి సిద్ధమవుతున్నారు. చూశారా? ఒకే సంఘటన, కాని రెండూ వేర్వేరు నిజాలు. ఎంత పర్ఫెక్ట్గా మోసం చేశారు. ఇంతటితో అయిపోలేదు. ఈ డ్రామాలో క్లైమాక్స్ చూడండి. ఎవరినైతే సజీవ దహనం చెయ్యాలని చూశారో వాళ్లకోసమే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఎంత గొప్ప నటన! సో, చివరిగా ఒక ప్రశ్న. ఈ లక్క ఇంటి కుట్ర కేవలం ఒక ఫెయిల్డ్ మర్డర్ అటెంప్ట్ మాత్రమేనా? అస్సలు కాదు. ఇది ఒక వార్నింగ్ సైన్. ఒకే కుటుంబంలో గొడవలు ఎంత డేంజరస్ స్టేజ్కి వెళ్లాయో చెప్పే ఒక ఇండికేషన్. ఇరు వర్గాల మధ్య ఉన్న చివరి నమ్మకాన్ని కూడా ఇది కాల్చేసిందే. రాబోయే కురుక్షేత్ర మహాయుద్ధానికి ఇదే మొదటి నిప్పురవ్వ అని చెప్పొచ్చు.